జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు నారింజకాయ పచ్చడి చేద్దాం. ముందుగా ఇలా నారింజకాయలు తీసుకుని కడిగి ఇలా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క కాయ తీసుకుని ఇలా 4 భాగాలు చేసుకోవాలి. ఒక్కొక్క భాగం తీసుకుని ఆ తొక్కని రిమూవ్ చేయాలన్నమాట. వెనకాల ఇలా పట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తే తొక్కలు సెపరేట్ అవుతాయి. అలా వచ్చిన తొనల్ని మళ్ళీ 2 భాగాల కింద కోసుకోవాలి. అంటే అవి త్వరగా ఆరడం కోసమే. అలా ముక్కలు కోసుకున్నప్పుడు గింజలు వీలైతే రిమూవ్ చేయండి, లేదంటే ఆరిన తర్వాత అయినా ఆ గింజలు తీసేయచ్చు. ఇలా 2 ముక్కల కింద కోసుకుని కల్లుప్పు వేసుకోవాలి. అందులో ముక్కల్లో కల్లుప్పు వేసుకుని బాగా కలిపి ఒక 2 రోజులు ఊరనివ్వాలి. అలా ఊరిన తర్వాత 3వ రోజున ఎండలో ఈ రసం వేరేగా ముక్కలు వేరేగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండను బట్టి ఒక 5-6 రోజులు పడుతుంది ఆరడానికి. ఇలా ముక్కలు ఆరిన తర్వాత గింజలు రిమూవ్ చేసేసుకొని మన దగ్గర ఉన్న రసంలో ఈ ముక్కలు వేసుకుని బాగా కలపాలన్నమాట. ఆ రసము ఆ ముక్కలను పట్టేంత వరకు. అలాగే ఇప్పుడు ఇంకేమన్నా గింజలు ఉంటే అవి కూడా తీసేయాలి, లేదంటే కొద్దిగా లైట్గా చేదుగా ఉంటుంది గింజలు ఉంటే. ఇలా రసంలో బాగా కలిపిన తర్వాత లైట్గా పసుపు, అలాగే మనకి తగినంతగా కారం వేసుకుని బాగా కలపాలన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత బాగా రసం అనేది ఇంకా ఊరుతుంది అనమాట. ఈ పికిలు కొంచెం గ్రేవీగా వస్తుంది అనమాట మనం కలిపే కొలది. ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలు పట్టేటట్టుగా. నాకు కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకుని వేడి చేసుకుని చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత లైట్గా మెంతులు, అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిలో ఆయిల్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపి ఒక 2 రోజులు ఉంచాలి. ఆ 3వ రోజున చూసుకోవాలన్నమాట మన ఉప్పు కారాలు మనం వేసినవి సరిపోనియా లేదనేది. అంతే, ఏమైనా కావాలితే వేసుకోవడమే, లేదంటే అలా తినేయడమే. అంతే, నారింజకాయ పచ్చడి రెడీ. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.